ओम शांति। आज का वरदान है करना और कहना। इन दोनों को समान बनाकर ओम शांति। क्वालिटी की सेवा करने वाले सच्चे सेवाधारी भव। ओम शांति। सदा अटेंशन रहे कि पहले करना है और फिर कहना है। ఓం శాంతి రోజు వరదానం చేయటము మరియు చెప్పటము ఈ రెండింటిని సమానంగా చేసుకొని క్వాలిటీ సేవను చేసే సత్యమైన సేవాదారి భవ. ముందు చేయాలి, ఆ తర్వాత చెప్పాలి అని సదా అటెన్షన్ ఉండాలి. చెప్పటం సహజమే, చేయటంలోనే శ్రమ ఉంటుంది. శ్రమకు ఫలం మంచిగా ఉంటుంది. కానీ ఒకవేళ ఇతరులకు చెప్పి స్వయంగా చేయకపోతే, ఒకవేళ ఇతరులకు చెప్పటం కానీ స్వయం చేయకపోతే సర్వీస్ తో పాటుగా దిస్ సర్వీస్ కూడా ప్రత్యక్షమవుతుంది. ఒకళ్ళకి చెప్పి మనం చేయకపోతే సర్వీస్ తో పాటు డిస్సర్వీస్ కూడా ప్రత్యక్షమవుతుంది. ఎలాగైతే అమృతంలో विष की एक बूंद भी पड़ने से ఒక్క విషపు బిందువు పడినా సరే అమృతం అంతా విషంగా అయిపోతుంది. ఎలాగైతే అమృతంలో ఒక చుక్క విషం పడినా అమృతం అంతా విషంగా మారిపోతుంది. అలాగే ఎంత సేవ చేసినా గానీ ఒక్క చిన్న తప్పు సర్వీస్ నంతా సమాప్తం చేసేస్తుంది. ఎంత సేవ చేసినా ఒక చిన్న తప్పు సర్వీస్ నంతా సమాప్తం చేసేస్తుంది. అందుకని ముందు స్వయం పట్ల అటెన్షన్ ఇవ్వండి. అప్పుడు సత్యమైన సేవాదారులు అంటారు. ఎప్పుడైతే స్వయంపై అటెన్షన్ ఇస్తారో అప్పుడే సత్యమైన సేవాదారులు అంటారు. ఈరోజు స్లోగన్ అనేకతలో ఏకత్వం తీసుకురావటం, భిన్నత్వంలో ఏకత్వం తీసుకురావటం, పాడైపోయిన దాన్ని సరిచేయటం. ఇదే అన్నిటికన్నా పెద్ద విశేషత. భిన్నత్వంలో ఏకత్వం తీసుకురావటం, చెడిపోయిన దాన్ని సరిచేయటం, ఇది అన్నిటికన్నా పెద్ద విశేషత. ఎందుకంటే మనం చేసినప్పుడు మనం ఒక మంచి ఉదాహరణగా అవుతాము. అందరి ముందు ఆదర్శంగా నిలుస్తాము. అప్పుడు అందరికీ మన నుండి ప్రేరణ లభిస్తుంది. వాళ్ళ ముందు ఏవైతే విఘ్నాలు వస్తాయో ఆ విఘ్నాలను పారదోలే శక్తి వాళ్ళకు కూడా లభిస్తుంది. అందుకని अपनी जीवन में మన జీవితంలో జ్ఞానం యొక్క ధారణ చాలా అవసరం. జ్ఞానం వినిపించటం అందరికీ బానే ఉంటుంది, జ్ఞానాన్ని చెప్పటం. కానీ ఆత్మను పరివర్తన చేసే శక్తి
करके फिर बोलते हैं మనం చేసి గనక మళ్ళీ చెప్తే, तो उस आत्मा में చేసిన बहुत తర్వాత शक्ति आती है। చెప్తే, ఆ వినే ఆత్మలో చాలా శక్తి వస్తుంది. हमको कई कहते थे दादी जानकी को कि आप कुछ भी कहते हैं लोग मान लेते हैं కొంతమంది అడిగేవాళ్ళు జానకి దాదిని, మీరేం చెప్పినా और उनको లో कोई फीलिंग नहीं आती है क्यों। మరి ప్రజలు వింటారు అని అనేవాళ్ళు. आज ఎందుకంటే मुझको याद आ रहा था నాకిప్పుడు दादी గుర్తొస్తుంది. कहती थी क्योंकि मेरी దాది अपनी చెప్పేవాళ్ళు. फीलिंग उसकी ఎందుకంటే गति बदलती नहीं है నేను ఎవరి కోసం నా ఫీలింగ్‌ను మార్చుకోను. कि मेरी भावना నా భావన वैसी रहती है श्रेष्ठ ఎలా रहती है। ఉంటుందంటే శ్రేష్టంగానే ఉంటుంది ఎల్లప్పుడూ कोई అందరి कुछ పట్ల. कहे ఎవరేమన్నా कैसा అన్నా, भी करता है ఎవరైనా ఏదైనా చేసినా, చేస్తున్నా इसलिए जब मैं कहती हूँ तो मेरी फीलिंग्स కానీ నా ఫీలింగ్స్ ఒకేలా ఉంటాయి. అందుకే నా ఫీలింగ్స్ అన్నీ స్వచ్ఛంగా, ప్యూర్‌గా ఉంటాయి. दूसरे को అప్పుడు अनुभव भी होता है और फील भी ఇతరులకు होता है। కూడా అనుభవం అవుతుంది. ఫీల్ కూడా అవుతారు. तो आज मैं सोच रही थी कि हम सभी के अंदर भी ఈరోజు నేను అనుకుంటున్నాను మనందరిలో కూడా कोई संस्कार वाला है ఎవరు ఎలాంటి సంస్కారం వాళ్ళు ఉన్నా గానీ, तो हमारी फीलिंग्स नहीं बदले। మన ఫీలింగ్స్ మారకూడదు. अब हम बिगड़ी को बनाना चाहते हैं और मेरी अवस्था बिगड़ रही है నేను మంచిగా అవ్వాలి, మరి నా అవస్థే तो आप बिगड़ी को कैसे बनाएंगे। సరిగ్గా मेरी లేకపోతే మరి अवस्था मेरी మరి अवस्था पर प्रभाव ఎలా कैसे डालेगी। అవుతాను? మరి ఏ విషయమైన అవస్థ మన అవస్థ बिगड़ మీద रही अवस्था ప్రభావం ऊपर हो పడితే, रही है కింద పైన అవుతూ ఉంటే, संकल्प आ रहे हैं వ్యర్థ సంకల్పాలు వస్తూ ఉంటే, तो आप कभी बिगड़ी को ठीक तो नहीं कर सकेंगे ना। మరి అప్పుడు అవస్థను ఎప్పుడు బాగా స్థిరంగా చేసుకోలేం हमारा కదా! उस आत्मा के प्रति जो स्नेह है మనకు ఆత్మ పట్ల ఏదైతే స్నేహం ఉందో, हमारा बना रहे ఆ స్నేహం ఎప్పుడు ఉండాలి. तो बिगड़ी को बनाने की शक्ति आती है। कोई भी అప్పుడే समूह మన में వాళ్ళలో अगर కూడా మార్పు తెచ్చుకునే శక్తి లభిస్తుంది. उसमें अपने अंदर हम ఏ अपनी సంబంధాలు, भावना नहीं चेंज करें। एक ऐसी వ్యవహారాలైనా स्थिति में आप सब खुद भी अनुभव करेंगे स्थिति में ఫీలింగ్స్ మారకూడదు. మనలో మన कि आत्मा के प्रति స్థితి दया ఏదైతే होनी ఉందో, चाहिए ఆ స్థితిలో ఆత్మ कि పట్ల हम कितने దయగా खुश रह सकते ఉండాలి. हैं అప్పుడు ఆత్మ कितने ఎంతో संबंधों का सुख मिलता సంతోషంగా है। ఉంటుంది. ఆత్మకు ఎంతో సంబంధాల किस సుఖం संस्कार లభిస్తుంది. के कारण కానీ ఏ సంస్కార కారణం వలన हमें వాళ్ళను వంచితులుగా చేయకూడదు. इसलिए मुझे మనం कल बाबा ने जो बार बार ఆహ్, मुरली में कहा అందుకే బాబా నిన్న మురళిలో మళ్ళీ कि మళ్ళీ दिमाग చెప్పారు. से सिर्फ ज्ञान ना हो జ్ఞానం అనేది బుద్ధిలో మాత్రమే కాదు, लेकिन दिल में प्यार हो और दिल से सब హృదయంలో कुछ ప్రేమ करना। ఉండాలి. హృదయస్ఫూర్తిగా అన్నీ చేయాలి. क्योंकि फिर कोई प्रश्न नहीं उठता ना सिर्फ अगर ఎందుకంటే ज्ञान में है ఏదైనా ప్రశ్న వస్తే सिर्फ అది ज्ञान में प्रश्न नहीं आएगा तो किसी के व्यवहार में బుద్ధిలో आएगा। స్థిరత్వం ఉండదు. అంటే జ్ఞానముల మీద ప్రశ్నలు రాకపోయినా ఎవరైనా వ్యవహారం మీద इसलिए अगर ప్రశ్నలు हम इसकी రావచ్చు. गहराई में जाएं అందుకని మనం అందులో దీని లోపలికి जितना अपने లోతుల్లోకి अंदर వెళ్ళి शुभकामना का भंडार भरपूर रखें మన శుభభావన యొక్క బండారాన్ని ఎంత और నిండుగా हमेशा ఉంచుకుంటే मुस्कुराते रहें అంతగా మనం ఎప్పుడూ నవ్వుతూ ఉండగలుగుతాం. जिससे हमारी अपनी शक्ति भी बनी रहे దీనివల్ల మన శక్తి తయారవుతుంది. को भी हम మరి सहयोग दे सकें మిగతా వాళ్ళకి కూడా మన సహయోగాన్ని मनसा से ఇవ్వగలుగుతాం. మనసు ద్వారా, कभी वाणी से మాటల ద్వారా గాని, మనసు ద్వారా గాని किसी भी प्रकार का ఏ सहयोग విధంగా సహయోగం అవసరమో देने की हमें जैसे एक विशेषता कहें ఇవ్వటానికి మనలో ఒక ఆ విశేషత, శక్తి बाबा ఉంటుంది. बहुत मिसाल देते हैं ना एक पंडित का బాబా ఎన్నో ఉదాహరణలు ఇస్తారు. పండితుడు ఉదాహరణ చెప్తూ ఉంటారు గదా! सबको कहता था कथा में పండితుడు राम అందరికీ राम కథలో करके आप చెప్తూ नदी पार ఉండేవాళ్ళు. कर सकते हैं। రామ్ రామ్ అంటూ మన నదిని దాటేయొచ్చు అని చెప్తూ ఉండేవాళ్ళు तो एक పండితుడు. बार ఒకసారి बाबा ఆ अपने కథలో घर जा रहा था उसको एक ఆ नदी కథను पार చెప్పి करनी पड़ती थी ఇంటికి వెళ్తుంటే నదిని దాటాల్సొస్తుంది ఆ పండితుడికి. ఆ పండితుడు तो అక్కడే నది एक దగ్గరే माता जी నిలబడున్నారు. कथा सुन के आ रही थी ఒక మాతాజీ तो मुझे ఆయన याद है కథను విని बोला नाम మని बोलो जरा వస్తూ ఉన్నారు.
మరి మాతాజీ అడిగారు, "మరి ఎందుకు నిలబడ్డారు?" అని అడిగారు. నది వల్ల నిలబడ్డాను. అదేంటి మీరు రామ్ రామ్‌తో రామనామం మాట్లాడుతూ దాటొచ్చన్నారు గదా! అంటూ రామ రామ అనుకుంటూ ఆ మాతాజీ దాటిపోయారు నది. కానీ పండితుడు మాత్రం అక్కడే నిలబడ్డారు. ఎందుకంటే రామనామంతో నదిని కూడా దాటొచ్చని పండితుడు చెప్పారు. కానీ అక్కడికొచ్చి ఆగిపోయారు నది దగ్గర. ఎలా అవుతుంది ఇదని? ఎలా సాధ్యపడుతుందని? కానీ మాతాజీ మాత్రం విశ్వాసాన్ని ఉంచారు ఆ మాటల మీద. మరి ఆ నదిని రామ రామ అనుకుంటూ దాటగలిగారు. మనం కూడా ఏదైతే ఈ వ్యవహారిక రూపంలో స్వయంగా చేస్తామో तो बाबा कहता है ना पंडित बनो అది మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అందుకే బాబా చెప్తారు, పండితులుగా అవ్వద్దు, చిలకలాగా అవ్వద్దు. చిలకకి ఏదైనా నేర్పించారనుకో, అది ఎలా నేర్పించామో అవే మాటలు మాట్లాడుతూ ఉంటుంది చిలక. तोते का मिसाल देते हैं ఒక చిలక కథ కూడా చెప్తారు కదా! చిలకకి చెప్పారు, कि शिकारी आएगा जाल बिछाएगा दाना डालेगा వేటగాడొస్తాడు, వల విసురుతాడు, उसमें अगर दाना దానం गलत डालोगे వేస్తాడు. तो फंस जाओगे మరి మామూలుగా ఇవి तोते ने समझ వల लिया ఏస్తాడు. ఆ తర్వాత और फिर ఇత్తులేస్తారు. वही दाना डाला అది తినటానికి वो వెళ్తే आया तो जाल చిక్కుకుపోతావు అని फंस गया और చెప్తారు. फंसा हुआ है మరి చిలక ఏం చేస్తుంది? और कोई कोई ఎప్పుడైతే कोशिश कर रहा है గింజలు कि వేయగానే आएगा వెళ్ళి వెళ్ళిపోయింది. डालेगा వలలో పడింది, दाना गलत చిక్కిపోయింది. फंसा हुआ है మరి और చిలకకి ఏం చెప్పారు? వేటగాడొస్తాడు, గింజలేస్తారు, గింజలు जैसे తినటానికి వెళ్తే भगवत गीता వలిసురుతారు అని. మరి చిలక ఎన్ని విన్నది మళ్ళీ అదే పని చేసింది. అలా బాబా ఎన్నో ఉదాహరణలు చెప్తారు. అందుకే బాబా 2 మహావాక్యాలు ముందు చెయ్యాలి, తర్వాత చెప్పాలి. అదే సత్యమైన సేవ, నిజమైన సేవ. या फिर आप पर विश्वास होता है ना అప్పుడే మన మీద విశ్వాసం ఉంటుంది కదా! అందుకే ఇది అనుభవం చేసి చెప్పాల్సిన ఉంది. अभी మనం యోగం చేసేటప్పుడు तो हम सारे विश्व में लेकिन भारत के प्रति विश्व మొత్తం విశ్వంలో మరి భారత్ పట్ల और अपने यज्ञ విశేషంగా మన యజ్ఞం పట్ల కూడా निर्विघ्न रहे నిర్విఘ్నంగా ఉండాలి. सेवा की आत्माएं हैं उनका ఎవరైతే నిమిత్త సేవ కోసం ఉన్న ఆత్మలున్నారో వాళ్ళు చాలా సరిగ్గా బాగా ఉండాలి. यज्ञ में भी స్వస్ और कहीं మధువన యజ్ఞంలో మరి ఎక్కడైనా గానీ तो ऐसे हम అలా विशेष మనం अपने విశేషంగా पवित्र संकल्प से बाबा की याद से పవిత్ర సంకల్పాల ద్వారా, బాబా స్మృతి ద్వారా ऐसे मग्न होके అలా ऐसे प्रकार के विघ्नों को మగ్నమయ్యి में ఎలాంటి విఘ్నాలైనా దూరం చేయటంలో अपने भी विघ्न ఉదాహరణగా అవ్వాలి. आएंगे అప్పుడు మన విఘ్నాలు దూరం అవుతాయి. మరి ఇతరులకు तो కూడా हम सभी याद में बैठते हैं ప్రేరణ లభిస్తుంది. మరి ఇప్పుడు మనం అందరం బాబా స్మృతిలో కూర్చుందాం.